ప్రభునామనకు ఘనత కలుగును గాక. సామెతల గ్రంథం 31:10 మనం చదువుకుంటున్నాము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యముల కన్నా అమూల్యమైనది. ఇక్కడ జ్ఞాని ఏంటంటే సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథాన్ని మనం చూస్తున్నాం. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అని చెప్తుంటే మనం బైబిల్ సంబంధంగా చూసేటటువంటి వారు ఎవరు కూడా లేదు ఈ లోకంలో. భార్య కావాలంటే ఏం చేస్తున్నారు? ముందు ఎంత కట్నం తెస్తుంది అని చూస్తున్నారు. తర్వాత తెల్లగా ఉందా, నల్లగా ఉందా, పొడుగు జడ ఉందా, ఉద్యోగం ఉందా, చదువుకుందా, నెలకు ఎంత రాబడి ఉంటుంది, ఇవన్నీ చూసుకుంటున్నారే కానీ గుణములో మంచి స్త్రీ కావాలి, మంచి అమ్మాయి కావాలని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మందిగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవునిలారా, బైబిల్ మర్మాలు ఎరగక మనుషులు లోక సంబంధమైనటువంటి మంచితనాన్ని వెతుకుతూ ఉన్నారు. వారికి ఆస్తి ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, వారు కావలసినవన్నీ తెచ్చేవారిగా ఉండాలి, వారు కోరుకున్నట్టు జీవించేవారిగా ఉండాలి అని అనుకునేవారు ఎక్కువ మందిగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవునిలారా, బైబిల్ జ్ఞానాన్ని బట్టి మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 నుండి మనం గమనించినప్పుడు భార్య అనగా సంఘము, భర్త అనగా క్రీస్తు అని మనం గమనిస్తున్నాం. ఈ బంధుత్వాన్ని లోక సంబంధమైన బంధుత్వం పోల్చి అందరికి అర్థమయ్యే రీతిలో పౌలు భక్తుడు రాసి ఉన్నాడు. ఏమిటంటే సంఘం అనగా స్త్రీ అనగా మనం ఈ లోకస్తులు, సంఘంలో ఉన్నటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ వారు భార్యగా ఎంచబడినట్టుగా మనం చూస్తున్నాం. పురుషుడనగా క్రీస్తుకు పోల్చి చెప్పబడి ఉన్నది. మరి యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు లోకంలో తన ప్రాణం పెట్టి మనల్ని పాపం నుండి విడిపించి తన ప్రియబిడ్డలుగా చేసుకున్నాడు. అయితే పురుషులు స్త్రీలను ప్రేమించాలి. స్త్రీలకు సొంత శరీరాన్ని ఎలా వాళ్ళు ప్రేమిస్తారో అలాగే పురుషులు స్త్రీలను కూడా, భార్యలను కూడా ప్రేమించాలని సంఘంలో చెప్పబడి ఉన్నది. స్త్రీలు పురుషునికి లోబడి ఉండాలని చెప్పబడిన ప్రకారం మనం సంఘంలో ఆయన కట్టడలకు లోబడి అంచితానుసారమైన జీవితం జీవించేవారిగా ఉండాలని కూడా మనము చూస్తున్నాం. మరి యేసు ప్రభు సంఘమును ఎలా ప్రేమించాడంటే, అది సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది ఏది లేక వారి పరిశుద్ధమైనదిగా ఉండునట్టుగా నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను తన తండ్రి ఎదుట నిలబెట్టుకున్నట్టుకు మనల్ని సిద్ధపరచుటకు ఆయనే సిలువలో ప్రాణం పెట్టినట్టుగా మనం గమనిస్తున్నాం. అందమటికే కాదు, వాక్యంతో ఉదక స్నానం చేయించి దాన్ని పరిశుద్ధపరచుటకే దానిని ఆయన తను తాను అప్పగించుకున్నాను. కనుక సంఘముగా ఉన్న మనము క్రీస్తు ప్రేమను గుర్తించి మనల్ని కూడా మనం దేవుని కొరకు బలియాగముగా సమర్పించేవారుగా ఉండాలి అని ప్రభువు మనకు హెచ్చరిక ఇస్తున్నాడు. క్రీస్తు హృదయపూర్వకంగా మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన రీతిలో మనం కూడా హృదయపూర్వకంగా దేవుని ప్రేమించి దేవుని కొరకు ఆయన కట్టడలు అనుసరించి ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించేవారిగా ఉండాలని దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. వాక్యానుసారమైన జీవితం ఎవరు జీవిస్తారో వారు పరిశుద్ధ జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఆయన కృపలో ముందు కొనసాగటానికి దేవుడు ధన్యత ఇస్తాడు. అటు ధన్యత కలిగినటువంటి ఆత్మీయ జీవితం ఎవరైతే కలిగి ఉండారో వారే సంఘంలో గుణవతి అయినటువంటి భార్యగా ఎంచబడతారు. వారే ప్రభు రాకడలో ఆయనతో కూడా ఎత్తబడే వారిలో ఉంటారు అని గమనించుకొని, గుణవతి అయినటువంటి భార్య అంటే కట్నం తెచ్చే స్త్రీ, అందంగా ఉండే స్త్రీ అని కాదు. సంఘంలో ఎవరు ఆయన కట్టడలు అనుసరించి జీవిస్తారో, ఎందుకంటే సంఘానికి అధిపతి అయినటువంటి యేసు ప్రభు మనల్ని హృదయపూర్వకంగా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని తను రక్షించుకున్నాడు. కనుక మనం కూడా ఆయన్ని ప్రేమించి ఆయన చిత్తానుసారంగా జీవించుటకు బద్ధులమై ఉన్నామని ఎరిగి అటు ఆత్మీయ జీవితం కలిగి మనం కూడా జీవించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఆయన మాకందరికి అర్థమయ్యే రీతిలో ఒక వివాహ బంధుత్వం ద్వారా మీరు పోల్చబడి నీ యొక్క బంధుత్వాన్ని మాకు తెలియచేసినందుకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. భర్త అయినటువంటి క్రీస్తు భార్య అయినటువంటి సంఘముని ప్రాణం పెట్టినందుగా ప్రేమించి ఏ విధంగా రక్షించుకున్నాడో మేము కూడా ఆ విధంగా నా తండ్రి హృదయపూర్వకంగా ప్రేమించి దేవుని కట్టడలకు లోబడి దేవుని కొరకు ఈ లోకంలో జీవించడానికి మాకు నేర్పించమని దీవించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.